పద్మశ్రీ మన దేశంలో ఈ అవార్డుకి ఓ ప్రత్యేకత ఉంది. డబ్బు, అధికారం, అంగబలం చూడకుండా మనుషులంతా సమానమే అని సమాజ సేవకు పూనుకునే వ్యక్తులకి దక్కే అద్భుతమైన పురస్కారం. అయితే కొన్నేళ్ల క్రితం జరిగిన పద్మశ్రీ అవార్డుల ప్రధానోత్సవంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. వీల్ చైర్ మీద ఉన్న ఓ వ్యక్తి ఆ ప్రాంగణానికి వస్తుంటే సాక్షాత్తు ప్రధానమంత్రి లేచి నమస్కారం చేశారు. అదేంటో గాని పద్మశ్రీ అవార్డు ఆయనకు ఇస్తున్న సమయంలో ఆ అవార్డుకే వన్నె వచ్చిందా అనేంత కలగా ఉంది ఆ దృశ్యం. ఇంతకీ ఎవరా వ్యక్తి? సినిమా హీరో కాదు, పొలిటీషియన్ కాదు, డబ్బున్న వ్యక్తి అసలే కాదు. చూస్తుంటే ఓ సామాన్యుడిలాగే ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తికి పద్మశ్రీ ఇచ్చేంత గొప్ప పని ఏం చేశాడబ్బా అని అందరూ అనుకున్నారు. సామాన్యుడి దగ్గర ఆస్తి లేకపోయినా తరగని ఆప్యాయతలు, సహాయం చేసే గుణం పుష్కలంగా ఉంటుందని నిరూపించిన వ్యక్తి ఆయన. జీవితం అనూహ్యమైన మలుపులు ఎన్ని తిరుగుతుందో చెప్పడానికి ముసల్మాన్ టోపీ పెట్టుకున్న ఈ కాటి కాపరి ఓ సజీవ ఉదాహరణ. పుట్టుక చావుల మధ్య మనిషి సృష్టించుకున్న కులమతాల భావనే మనుషులకు దూరంగా పెడుతుందని, ఆ భావనను మనసులో నుంచి తీసివేయాలని నమ్మిన వ్యక్తి. మనిషి కట్టెగా మారిన క్షణం నుంచి మనం అంతకుముందు చేసిన మంచి ఒకటే జనాలకు కనబడుతుందని తెలిసిన అనుభవశాలి, నమ్మిన అంశాలను జీవితంలో అమలు చేసిన మంచి మనిషి. 27 ఏళ్ల తన కాటి కాపరి జీవితంలో కుల మతాలకు అతీతంగా ఎన్నో అనాథ శివాలకు అన్ని తానే అంత్యక్రియలు చేశారు. ఆయనే పద్మశ్రీ మహమ్మద్ షరీఫ్ అలియాస్ షరీఫ్ చాచా. మరి ఆయన కథేంటో ఈ వీడియోలో చూద్దాం. షరీఫ్ చాచాది ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య. ఫైజాబాద్ లో సైకిల్ పంచర్లు వేస్తూ జీవించేవాడు. 28 ఏళ్ల క్రితం బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత చెలరేగిన మత ఘర్షణల్లో ఆయన పెద్ద కొడుకు దుర్మరణం పాలయ్యాడు. కానీ ఆ విషయం నెల తర్వాత గాని కుటుంబ సభ్యులకు తెలియలేదు. అప్పటికే శరీరాన్ని జంతువులన్నీ పీక్కుతిన్న దుస్థితిలో పూర్తిగా కుళ్లిపోయి అనాథలా తన కుమారుని శవం రైలు పట్టాలపై పడి ఉండడాన్ని చూసిన షరీఫ్ చలించిపోయారు. అదిగో అక్కడ మొదలైంది చాచా కాటి కాపరి ప్రస్థానం. తన కొడుకులా ఇంకెవ్వరూ చావద్దన్న తపన నుంచి మొదలైంది ఈ హరిశ్చంద్రుడి నిరీక్షణ. అలా గత 27 ఏళ్లలో 25,000 మృతదేహాలకు పైగా షరీఫ్ చాచా అంత్యక్రియలు నిర్వహించారు. చనిపోయిన వారి కులమేంటో మతమేంటో జాంతనయ్ అంటాడు. ముందు మనం మనుషులమంటాడు. రోడ్లపై అనాథల్లా యాక్సిడెంట్లో మృతి చెందిన వారికెందరికో తానే అన్ని అయ్యి అంత్యక్రియలు చేసేవాడు. ఆ మృతదేహాలను తన సైకిల్ పై లేదా వాటి కోసం ఏర్పాటు చేసుకున్న ఓ రిక్షా లాంటి వాహనంపై తీసుకెళ్లి మరీ అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. అలా తీసుకువెళ్లే క్రమంలో ఈ సభ్య సమాజం చాచాను చూసి పిచ్చివాడని కూడా ఎన్నోసార్లు అనుకుందట. షరీఫ్ చాచాకు తెలియకుండానే ఆయన చేస్తున్న అంతిమ సేవలు అందరికీ తెలిసిపోయాయి. అందుకే షరీఫ్ చాచా తీసుకొచ్చే మృతదేహాలే కాకుండా 72 గంటల్లో మృతులెవరో తెలియని శవాలను కూడా రైల్వే అధికారులు ఊరి శివారులో దొరికిన డెత్ కేస్ బాడీలను చాచాకు అప్పగించేవారట. అలా తన దృష్టికి వచ్చిన అన్ని భౌతికాయాలకు అంతిమ సంస్కారాలు చేసి సాగనంపిన సంస్కారవంతుడు మహమ్మద్ షరీఫ్ చాచా. అంతేకాదు నిత్యం ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్చులను షరీఫ్ సంప్రదిస్తారు. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఎవరు ఆ శవాన్ని తీసుకుపోవడానికి రాకపోతే తనకు అప్పగించాలని చెబుతారు. అలా చాచా చేస్తున్న సేవలను గుర్తించిన అక్కడి సిబ్బంది, అధికారులు ఆయనకు సహకరించేవారు. అయితే షరీఫ్ చాచా వద్దకు ఓ రోజు ఓ పోలీస్ ఆయన వచ్చి తన వెంట రమ్మన్నాడట. ఎందుకు? నేనేం నేరం చేశానంటే చెప్పా పెట్టకుండానే బలవంతంగా తీసుకెళ్లారట. వెళ్ళిందేమో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి. వెళ్ళగానే ఏమవుతుందో అన్న టెన్షన్ ఉండగా చాచాకు కలెక్టర్ వచ్చి పుష్పగుచ్చం అందించి అభినందించారట. మీకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రకటించిందని చెప్పారు. ఎప్పుడూ శ్మశాన వైరాగ్యంలోనే గడిపిన ఆ బతుక్కి ఆ అభినందన చల్లని గాలిలా సోకి మనసుకు ఊరట కలిగించిందంటాడు చాచా. కానీ చాచా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు. తాను చేస్తున్న మెకానిక్ పనితోనే ఇల్లు గడవడం కష్టంగా ఉన్నా తన సేవకు మాత్రం ఏనాడు స్వస్తి పలకలేదు. ఆయన సేవల్ని గుర్తించి బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు అమీర్ ఖాన్ 2012లో తన సత్యమేవ జయతే కార్యక్రమానికి పిలిచి చాచాని ప్రపంచానికి పరిచయం చేశారు. 82 ఏళ్ల వయసులో పద్మశ్రీ అవార్డు అందుకుని తను సంపాదించే డబ్బులతో పాటు ఇరుగు పొరుగు వారు ఇచ్చే విరాళాలతో తన నిస్వార్థ సేవను కొనసాగిస్తున్న షరీఫ్ చాచాకు సలాం చెప్పాల్సిందే. బ్రతికిన బతుక్కి అర్థమేంటో చాటి చెప్పిన ఇలాంటి మహానుభావులు ఈ గడ్డపై పుట్టడం నిజంగా మన అదృష్టమే. మరి ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. श्री मोहम्मद शरीफ समाज सेवा।